పెన్షన్ తీసుకునే వయసులో పెళ్లి చేసుకున్న ఒక తాత కథ. ఒక తాత ప్రేమ కథ. తండ్రి పెన్షన్ పైన సక్సెస్ కాని ఇద్దరు కొడుకుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. అనుకోకుండా 65 ఏళ్ల వయసులో ఉన్నటువంటి తండ్రికి ఓ లవ్ స్టోరీ కూడా మొదలవుతుంది. అది ఎవరితోనో కాదు, ఇంట్లో పనిచేసే పని మనిషితోనే. చివరికి తాతకి 65 ఏళ్ల వయసులో పని మనిషితో ప్రేమ కలిగిందని అనుకునే లోపే పని మనిషి కూడా తాత పెన్షన్ కోసమే పెళ్లి చేసుకుందని తెలిసి ఆ వయసులో మంచం ఎక్కడంతో శాశ్వతంగా పైకి ఎక్కిపోతాడు. దాంతో అప్పటి వరకు ఇద్దరు కొడుకులకు వస్తున్న పింఛను పోవడంతో వాళ్ళు చాలా ప్లాన్లు వేస్తూ ఉంటారు. తండ్రి చనిపోయిన శవాన్ని పక్కన పెట్టుకుని ఇన్సూరెన్స్ డబ్బులు కొట్టేయాలని. సో దీని తర్వాత ఆ ఇంట్లో జరిగినటువంటి అనేక సీన్లు, వాళ్ళ పడ్డ పాటలు అన్నీ చూస్తూ ఉంటే యాక్చువల్గా మూవీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందంగా, ఆనందంగా, సంతోషంగా నవ్వుకుంటాం. కానీ ఒక్కసారి ఆ మూవీ నుంచి బయటకు వచ్చి చూసిన తర్వాత ఇదే కదా రియాలిటీ అనిపిస్తుంది. సో ఈ మూవీ డైరెక్టర్ పేరు తెలిసే ఉంటుంది కదా, రవిబాబు. రవిబాబు మూవీస్ అంతా సొసైటీలో ఉన్నటువంటి ఆ కోర్ పాయింట్ని తీసుకుని ఒక ఫన్ని క్రియేట్ చేస్తాడు. ఫైనల్గా అందులోంచి ఒక ట్విస్ట్ వదిలేసి మీకు షాకింగ్ నిజం ఇదే రియాలిటీ అని ఒక స్లిప్పర్ షాట్ లాగా ఉంటుంది. సో రవిబాబు కేమ్ బ్యాక్ విత్ వన్ ఫన్ మూవీ, అట్ ద టైమ్ రియలిస్టిక్ మూవీ.